నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ప్రణామం దేవగురు బృహస్పతి. విచ్చేయండి దేవేంద్ర. బృహస్పతి ఆశ్రమంలోనికి తమరికి స్వాగతం దేవేంద్ర. తమకెందుకు ఈ కష్టం దేవేంద్ర? మాకు సందేశాన్ని పంపించినట్లయితే తమ సేవకు మేమే వచ్చి ఉండేవారము కదా. దేవగురు, మీతో ఏకాంతంగా అత్యవసర విషయాల గురించి సంప్రదించాలి. రండి దేవేంద్ర. తమ హృదయంలో రగిలిన అగ్ని ఇప్పటిదాకా చల్లారలేదేమోనని నాకు అనిపిస్తున్నది. ఎలా చల్లారగలదు దేవగురు? ఎలా? మా పుత్రిక జయంతిని మేము ఎంత అల్లారుముద్దుగా పెంచాము. ఇటువంటి వేళను చూడడానికా? తన యొక్క తండ్రికే ఘోర శత్రువుల గురువుకి పత్ని అవడానికా? దేవేంద్ర, ఏ విధంగా జయంతి తమ పుత్రికయో ఆమె మాకు కూడా పుత్రిక లాంటిదే. కానీ విధి మరియు కాలగతి సమక్షాన మనం వ్యవసులమే. మీరు మీ మైత్రిని అండగా చూసుకుని వివసులమని అనగలరు దేవగురు, కానీ మేము కాదు. మేము శుక్రాచార్యులకు తన దుస్సాహసానికి దండన విధించి తీరుతాము. దేవేంద్ర, దైత్యగురు శుక్రాచార్యులు ఇప్పుడు మీకు జామాత అయ్యారు. మా మైత్రిని మించిన సంబంధం మీది అయ్యింది. దైత్యగురువుల హిత అహితాలతో తమరి పుత్రిక సౌభాగ్యం ముడివడి ఉంది. మేము ఈ అధర్మమైన సంబంధాన్ని స్వీకరించలేము దేవగురు. దేవేంద్ర, 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 మీరు స్వీకరించినంత మాత్రాన ఈ సంబంధం యొక్క పవిత్రతకు కళంకం రాదు దేవేంద్ర. అగ్నిని సాక్షిగా భావించి శివుని సమ్మతితో సహా వారిరువురు వివాహ బంధనలో ముడిపడ్డారు. శుక్రాచార్యులు జయంతిని స్వీకరించటం కూడా మమ్మల్ని ఉత్తేజపరచడానికే చేశారు. దేవేంద్ర, మీరు ప్రతి విషయాన్ని మీ ప్రతిష్టతో కూడగలిపి ఎందుకు చూస్తారు? ఎందుకంటే ఈ విషయం మా ప్రతిష్టతో కూడుకున్నది దేవగురు. మా హృదయం ప్రతీకార భావంతో దగ్ధమైపోతోంది. దేవేంద్ర, ప్రతీకార భావం ఒక అగ్నిపర్వతం లాంటిది. దానిలో ప్రప్రథమంగా మనిషి తానే స్వయంగా కాలిపోతాడు. మీరు ప్రతీకార భావనను త్యజించి మీ నిశ్చయానికి సంకల్పం చేయండి. మాకు ప్రతీకారం ఇంకా సంకల్పంలోనూ ఏమీ విశేషమైన అంతరం కనిపించడం లేదు. రెండింటి ఉద్దేశము శత్రు వినాశనమే కదా. లేదు దేవేంద్ర, ప్రతీకారం ఇంకా సంకల్పంలో చాలా అంతరం ఉంది. అంటే ప్రతీకారం పగ తీర్చుకోవటం అవుతుంది, కానీ సంకల్పం క్రియాత్మకం. ప్రతీకారంలో నాశనం కావాలనే కోరిక ఉంటుంది, ఇక సంకల్పంలో కర్తవ్య బోధన. అంతరం ఏమిటో స్పష్టం కాలేదు గురువరా. దేవేంద్ర, పగ తీర్చుకోవాలనుకునే వారికి ప్రతీకారానికి లక్ష్యం వ్యక్తి మీదో లేక సముదాయం మీదో ఉంటుంది. కానీ క్రియాత్మకం అవడంతో సంకల్పం ఉదాత్తమై సమాజ కళ్యాణం నిహితమై ఉంటుంది. ఈ సమయంలో మీ నవ్వుకు కారణం నాకు అర్థం కావటం లేదు దేవేంద్ర. గురుదేవా, మేము ప్రతీకార భావంతో దహించుకుపోతూ ఒక పథకం గురించి మీ అభిప్రాయం అడుగుదామని వచ్చాము. కానీ చూస్తూ ఉండగా మా పథకం ఇంకా మీ సంకల్పం రెండు ఒకటే. మా ప్రసన్నతకు అదే కారణం. పథకమా? ఎలాంటి పథకం? దేవగురు, మాకు స్వర్గలోకపు గూఢచారులు తెలిపినదేమంటే శుక్రాచార్యులు జయంతి అనిశ్చిత కాలం వరకు అజ్ఞాతవాసానికి వెళ్లారని. మాకు దీని గురించిన సూచనలు చేరాయి దేవేంద్ర. మా పథకం శుక్రాచార్యులు మరియు జయంతిల అజ్ఞాతవాసానికి సంబంధించినదే. దేవేంద్ర, మీరేమైనా శుక్రాచార్యులు జయంతుల వైవాహిక జీవితానికి అడ్డుపడటానికి పథకం వేయటం లేదు కదా? లేదు దేవగురు, ఎప్పటికీ లేదు. దేవేంద్ర, ధర్మ సమ్మత వివాహం, నీతి సమ్మత సంపర్కం కలిగి ఉన్న స్త్రీ పురుషులందరినీ రక్షించే కర్తవ్యం పరమశివశంకరులది. మీ పథకం గురించి ఆలోచించుకోండి. దేవగురు, మేము ఎవరి జీవితాలకి అడ్డుపడటానికి ప్రయత్నించడం లేదు. ఇప్పుడు వేసిన పథకం మనందరికీ కళ్యాణకారి ఇంకా శ్రేయస్కరం కూడా అవుతుంది. ఈ కళ్యాణకారి అయిన పథకాన్ని మీరు మాత్రమే సఫలం చేయగలరు. మీ పథకం ఏమిటి దేవేంద్ర? దేవగురు, శుక్రాచార్యులు లేని సమయంలో మీరు శుక్రాచార్యుల రూపాన్ని ధరించి అసురుల మనసులలో దేవతల పట్ల వైరభావాన్ని సమాప్తి చేసేయాలి. వారికి ప్రతీకారం సంకల్పాల గురించి బోధించి
అసురులను శాశ్వతంగా స్వర్గంపై ఆక్రమణ చేయకుండా విరమింపచేయాలి. వద్దు దేవేంద్ర, ప్రపంచంలో ఇలాంటి మాయాజాల సృష్టి మనకు శోభస్కరం కాదు. దేవగురు, అయితే మరి స్పష్టంగా చెప్పండి, స్పష్టంగా చెప్పేయండి. దేవతలకు గురువులై ఉన్నప్పటికీ వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ సహాయం చేయడానికి మీకు ఇష్టం లేదని. దేవేంద్ర, ఇది అనుచిత కార్యం. దేవగురు, మీ ఉపదేశంతో అసురులు తమ రాక్షస స్వభావాన్ని మార్చుకుంటే దానిలో అనుచితమేముంది? ఇది మీరు వ్యక్తపరిచిన సంకల్ప మార్గమే కదా, లోక కళ్యాణ మార్గం ఇది. చెప్పండి దేవగురు, ఈ చిరకీర్తినిప్పించే అవకాశాన్ని ఉపయోగించుకోవడం దేవతలకు అనుచితమవుతుందా? ఈ కార్యాల్లో లోక కళ్యాణాన్ని గురించిన ఉదార భావం లేదా? చెప్పండి దేవగురు. దేవేంద్ర, నేను దేవాది దేవులు శివశంకరులకు మాట ఇచ్చాను. నేను దేవదానవుల యుద్ధాన్ని ఆపడానికి సర్వ విధాలా ప్రయత్నం చేస్తానని. నేనిచ్చిన మాటకు వ్యతిరేకంగా లేకపోయినట్లయితే నాకు మీ పథకాన్ని అంగీకరించడానికి ఎట్టి అభ్యంతరమూ లేదు. దేవగురు, మాకు మీ సందిగ్ధంతో ఎలాంటి సంబంధం లేదు. నా దృష్టిలో ఈ పథకం నీతి సమ్మతమైనది, ధర్మ సమ్మతమైనది. ఇప్పుడు ఏమంటారు మీరు? దేవేంద్ర, కొంచెం ఓపిక పట్టండి, మీకు సమాధానం దొరుకుతుంది. ఓపిక? ఈ సమయంలో మీ సామీప్యానికి వచ్చినందుకు నేను క్షమార్హుడను పితాశ్రీ. పుత్ర, దేవేంద్రుడి పథకం విని నా మనస్సు సందిగ్ధావస్థలో ఉంది. మాకు పరిష్కారం చూపించు. నేను మీకు ఏమి పరిష్కారం చూపగలను పితాశ్రీ? నా జ్ఞానం అంతా సమస్త విధాల తమతోనే ప్రారంభమై తమలోనే సమాప్తమైపోతుంది. కానీ కానీ ఏమిటి పుత్ర? నిస్సంకోచంగా చెప్పు. మీరు సదా మాకు ఒకే ఒక్క మాటను నేర్పించారు పితాశ్రీ. జగత్తులో కఠినాతి కఠిన సమస్యకు పరిష్కారం పరమశివశంకరుల వద్దనే సురక్షితమని. మీరు వారి శరణునే కోరండి, వారు మీ సందేహాన్ని తప్పక తీరుస్తారు. నారాయణ నారాయణ. అయ్యో, ఇదేమిటి? ఈ వేళ కైలాసం ఇంత శూన్యంగా ఉంది. ఏమీ చడి చప్పుడు లేకుండా ఉంది. పరమేశా, పరమేశా, మీరెక్కడున్నారు? పరమేశా, మీ పరమభక్తుడు ఈ దీనుడు నారదునికి దర్శనమిచ్చి కృతార్థుని చేయండి. పరమేశా, ఎక్కడున్నారు మీరు? పరమేశా, నాకు దర్శనమియండి. ఓ విశ్వేశ్వర, నాకు దర్శనమియండి. ఓ త్రికాలదర్శి, నాకు దర్శనమియండి. నీవింత ఎక్కువ ఆరాటపడుతున్నావేమిటి నారదా? మేము కైలాసం నుండి మొదటి మారు అదృశ్యం కాలేదు కదా. కానీ మహేశ్వర, ఇంతకు ముందు కైలాసం ఇంత శూన్యంగా, ఇంత నిశ్శబ్దంగా చూడనే లేదు. కృప చూపి నాకు చెప్పండి, మీ లీలలలోని రహస్యమేమిటో. కైలాసంలోని వాతావరణం శాంతంగా, సమాధికి అనుకూలంగా ఉండాలనేదే ఈ లీల వెనుక ఉన్న రహస్యం. అంటే మహాదేవా, నారదా, ఏ ప్రియ శివభక్తులైతే మా యొక్క కృపను పొంది జీవన్మరణాల నుండి ముక్తులై మా కైలాసలోక ప్రాప్తిని పొందుతారో, మా యొక్క దినచర్యల వల్ల వారి నిరంతర సాధనకు భంగం కలుగుతుంది. ఏమిటి మీరంటున్నది పరమేశ? మీ యొక్క రాకపోకలతో మీ భక్తుల సాధనకు భంగం కలుగుతుందా? ఇదేమి రహస్యం? నారదా, భక్తులకు వారి భక్తికి ప్రతిఫలం ఇవ్వడమే ఈశ్వరుని యొక్క ఉద్దేశం కాదు. ఇంకా భక్తులకు భక్తి, సాధన, తపస్యాయోగ్య వాతావరణాన్ని ఉపలబ్ధం చేయడం కూడా మా కర్తవ్యం. కైలాసం నిశ్శబ్దం, నిర్మానుష్యం అవడానికి కూడా ఇదే లీలారహస్యం. నారాయణ నారాయణ. అంటే ఏకాంతంలో చేసిన సాధనయే సఫలమవుతుందా? అలా ఎల్లప్పుడూ కాదు నారదా. కానీ ఏకాంతంలో ఉండి చేసిన సాధనతో జీవితంలోని అనేక రంగుల ఆకర్షణలలో చిక్కుకుపోయే ప్రమాదం తక్కువవుతుంది. అందువల్లనే ఏకాంతంలో చేసిన సాధన యొక్క స్వరం శీఘ్రంగా మా వద్దకు చేరుతుంది. నారాయణ నారాయణ. జీవితంలో వివిధ రంగాల సముదాయాల మధ్య చేసిన సాధనకి ఏమీ విలువ లేదా? కాదు కాదు నారదా, జీవితము సంసారం మధ్య కూడా
సాధన చేసి మమ్మల్ని పొందడానికి అమూల్యమైన క్షణాలు ఉన్నాయి. అటువంటి రసమయ వాతావరణంలో ఒక సాధువు లోభ మోహ మాత్సర్యాలను విడిచి ఒక్క క్షణమైన మా స్మరణ చేస్తే అతడు మా భక్తిని అవశ్యం పొందగలడు. ఆ కారణం వల్లనే నారద, గృహస్థాశ్రమంలో చేసే సాధన అన్నింటికన్నా కఠినమని అంటారు. కానీ మహేశ్వర, దైత్యగురు శుక్రాచార్యుల ఆశ్రమంలోనూ శాంతి నెలకూడి ఉంది. మరి వారు అదృశ్యులవుపోవడం కూడా తమ లీలల్లోని ఒక అంగమేనా? పరమేశ, దైత్య గురువులను వెతుకుతూ పాపం ఆ అసురులు అటూ ఇటూ తిరుగాడుతున్నారు. నీవు ఈ జిజ్ఞాసను తీర్చుకోవాలనుకుంటే కొంచెం నిరీక్షించాలి నారదా. జయ శివశంకర, నా సందిగ్ధాన్ని తీర్చండి. నాకు మార్గదర్శనం చేయండి మహేశ. మాకు మీ సందిగ్ధం ఏమిటో తెలుసును దేవగురు బృహస్పతి. మీరు కనుక దేవేంద్రులు వేసిన పథకాన్ని అనుసరించి అసురులను సన్మార్గానికి మళ్లించే ప్రయత్నం చేసినట్లయితే అది మాకు ఇచ్చిన మాటకు వ్యతిరేకం కాదు. మరైతే భవిష్యత్తు దీన్ని కపట వ్యూహం అన్నదా? ఇది దైత్యగురు శుక్రాచార్యుల పట్ల బృహస్పతి చేసిన అపరాధమని అనారా? నారాయణ నారాయణ. క్షమించండి దేవగురు, క్షమించండి. స్వయంగా తమరే మాకు బోధించారు కదా, ఎవరైనా దుర్మార్గుడిని సన్మార్గానికి తీసుకురావడానికి మనం ఒక స్థాయి కిందకు దిగవలసి వచ్చినా ఆ కార్యం అపరాధ శ్రేణిలో పరిగణించబడదని. నారద, ఒక గురువు తనకు శిష్యుని రూపంలో నీ వంటి శిష్యుని పొందితే నిజంగా ధన్యుడవుతాడు. అవునా దేవగురు? తప్పక శివశంకర. నారదునిలో బోధించినది గ్రహించగల అద్భుతమైన శక్తి ఉంది. అంతేకాదు, నారదుని ప్రశంసలో మీ సూచనను అర్థం చేసుకున్నాను. సూచన ఏమిటా సూచన గురుదేవా? మహాదేవుల సూచన ఏమిటంటే నారద, ఒక గురువు తన శిష్యులకు ఏదైతే ధర్మమని బోధిస్తాడో అదే బోధనను జీవితంలోని కఠినమైన సందేహభరితమైన క్షణాల్లో దానిని స్వయంగా తాను అనుసరించాలని. నా కర్తవ్యమేమిటో నిర్ధారణ అయిపోయింది శివశంకర. నేను అపరాధం, కపటము అనేవి మరచిపోయి నా కర్తవ్య మార్గంలో వెళ్ళబోతున్నాను. నన్ను ఆశీర్వదించండి పరమేశ. నారద, ఇప్పుడు నీకు నీ జిజ్ఞాసకు సమాధానం దొరికింది కదా? అవును మహేశ్వర. అయితే ఇప్పుడు నీ జిజ్ఞాస అనే ముసుగును తొలగించి అసురులను అందరినీ చేర్చి వారిని సన్మార్గానికి మళ్లించడానికి నీ గురువు బృహస్పతికి సహాయపడు. మహాదేవ, తమరి ఆజ్ఞ శిరోధార్యమే. కానీ కృపతో నాకొక మాట చెప్పండి. మీ ఈ విచిత్ర శివలీలకు పరిణామం ఏమవుతుంది? నీకీ మాట తెలియనిది కాదు నారద. కొద్ది కాలం పూర్వం మేము బృహస్పతిని శుక్రాచార్యులను కైలాసానికి పిలిపించి దేవదానవుల మధ్య ఉన్న వైరభావాన్ని అంతం చేయమని ఆదేశించాము. అవును ప్రభు. ఈ లీల అదే ఆదేశానికి ఇంకొక మెట్టవుతుంది. అంటే ఇక సంఘటనలన్నీ ఆదిశివైపే ముందుకు సాగుతాయి. నారాయణ నారాయణ. పరమేశ, ఈ జనకల్యాణకారక మహాయజ్ఞంలో నారదుడు తన సమిధను వేయవెడుతున్నాడు. దయతో నాకు ఆజ్ఞనివ్వండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.
నా ఈ అపరాధాన్ని క్షమించండి మహేశ్వర. నేనిప్పుడు ఈ కార్యాన్ని తమ లీలలోని భాగమని తలుచుకొని స్వీకరిస్తున్నాను. ఓ శివశంకర, నన్ను సదాచార, సద్వివేక, ఇంకా తమ భక్తిపరాయణుడిగా చేయండి. ఓం నమః శివాయ. నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. ఎక్కడున్నారు తమరు? దైత్య గురు శుక్రాచార్య దర్శనమీయండి. ఎక్కడున్నారు తమరు? నారాయణ నారాయణ. దర్శనమీయండి. ఎక్కడున్నారు తమరు? ఎక్కడికి వెళ్ళారు దైత్య గురువులు? భూమి మింగేసిందా లేదా ఆకాశం కబళించేసిందా వారిని? విదుర్భాసురా, ఆ మాయావి వికటాసురుడు ఎక్కడున్నాడు? వెంకటేశ్వర, మా ఎదుటకు రా. దైత్యరాజు మహాసురులకు జయము. ఆజ్ఞాపించండి దైత్యరాజా. వికటాసురా, మేము నిన్ను దైత్య గురువుల ఆశ్రమంలో గుప్తచరునుగా నియమించాము. కానీ నువ్వు ఎక్కడున్నావు? దైత్యరాజా, దైత్యగురువు శుక్రాచార్యుల ఆశ్రమం యొక్క సందేశం తీసుకుని పాతాళలోకానికి వెళ్ళాను. కానీ మీరు అక్కడ లేరు దైత్యరాజా. దైత్య గురువు శుక్రాచార్యులు ఎక్కడున్నారు? చెప్పు వికటాసురా, చెప్పు. మహేశ్వర, మహేశ్వర, ఇతడు గనక అంతా చెప్పివేస్తే దేవతలతో దానవుల మైత్రి ఒక స్వప్నంలాగే మిగిలిపోతుంది. పరమేశ, తమరు ఏదైనా చెయ్యండి పరమేశ.